సింపుల్గా అయిపోయింది. ఏమి ఇంకా కరెక్షన్స్ ఏం చెప్పలేదు అసలుకి. సెకండ్ రైటింగ్ అంటే నేను మళ్ళీ తీసుకొని దాన్ని కొంచెం రిఫైన్ చేసి రాద్దామని ఏదో చిన్న చిన్న టింకరింగ్స్ చేయడం తప్పితే. ఓకే. ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే పల్లవి చరణం రెండు ఉంటాయి. ట్యూన్ స్ట్రక్చర్ తెలిస్తే మనకి ట్యూను తనన అని పాడుకుంటా ఇస్తారు. ఇస్తున్నప్పుడు నేను 2 వర్షన్స్ ఎట్లా 2 వర్షన్స్గా రాద్దాము అని చెప్పేసి ఒకటి మంచి గ్రాంధికంలో రాసుకుని వెళ్ళా. శారద వరధారి సరి శోభిత కుచ శాతోదరి అని చెప్పేసి ఒక వర్షన్ రాశా. ఇది నచ్చకపోతే ఇది మరీ కొంచెం ఎక్కువ ఉందేమో గ్రాంధికం. నీలిమేఘముల్లో అంత గ్రాంధికమేం కాదు, ఏదో 1-2 పదాలు కొంచెం ఉంటాయి అనమాట. శారద వరధారి కొంచెం ఎక్కువ గ్రాంధికమే, ఆ మొదటి 4-5 లైన్లలో ఎక్కువ గ్రాంధికమే ఉంటుందన్నమాట. అంత ఎక్కుతుందో లేదో జనాలు ఈ భయం ఉంటుంది కదా, ఎంతమంది వింటారో లేదో అని. సో ఒకటి స్మూత్ వర్షన్ రాద్దామని చెప్పేసి ఒకటి రాశా. సిమిలర్ ట్యూన్కే, సేమ్ ట్యూనే, పల్లవిలో ఏం ట్యూన్ ఉంటుంది దానికి ఒకటి గ్రాంధికంలో ఒకటి ఇది, ఇంకొకటి ఆమెను మరిపించే హరి అని రాశాను. అయితే జయకృష్ణ గారు చూశారు, ఆయనకి ఎక్కడికి కనెక్ట్ అయిందో ఏమో కానీ ఇది పల్లవి ఇది చరణం 2 సరిపోతాయి అని చెప్పేసి రెండింటిని తీసేసుకున్నారు అనమాట. 2 వర్షన్లుగా రాసింది అదే మొత్తం పాట అయిపోయింది అనమాట. అది వాళ్ళు ఏమనుకున్నారంటే సరే మొత్తం గ్రాంధికంలో వస్తే అసలు ఎంటైర్లీ కనెక్ట్ కాకపోవచ్చు, మనం ఏం చెప్దాం అనుకున్నాము, పాట మంచిదే అయ్యి ఉండొచ్చు, భావాలు గొప్పగా ఉండొచ్చు, కానీ అసలుకి ఏమీ అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇదే బాగుంది, కొంచెం గ్రాంధికంలో వెళ్ళేసి కొంచెం సరళమైన తెలుగులో కూడా మాట్లాడదాం, చివరకు మంచి ఎమోషనల్ లైన్ పెట్టుకొని కంక్లూడ్ చేద్దాం. ఇదంతా పాట అంతా దేనికోసం, ఎన్నో వేల పనులు మనకి జీవితంలో రోజు చేస్తూ ఇంత కూడా క్రెడిట్ తీసుకొని రాని ఆడవారి గురించి పాట అంతా కూడా, వారి గొప్పతనాన్ని మరొక్కసారి పొగుడదాము అని చెప్పేసి రాసిన పాట అనమాట. సో అసలుకి